మార్చాలన్నా ఏం మార్చాలన్నా కేవలం విశాఖపట్నం వచ్చే హార్బర్కి వచ్చే బోట్లలో వలలు మార్చినందుకని గొప్పగా వచ్చేసి రైట్ ఏమి ఉండదు. అది కూడా కేవలం ఆంధ్రప్రదేశ్లో మార్చినా కూడా కొంతవరకు జరగవచ్చు. బే ఆఫ్ బెంగాల్ మొత్తం మారిస్తే మార్పు అనేది ఉంటుంది. కానీ మరి ఇక్కడ జరుగుతున్నది కేవలం వలలు మార్చడానికి అయితే దాన్ని వేరే రకంగా మాట్లాడదు. లేదు ఆ బోట్లు రావడం వల్లనే ఇక్కడ మత్స్యకారులు నష్టపోతున్నారంటే మాట్లాడచ్చు. అన్ని కలగలిపి చేసేసి అది పొలాలకి దానికి ముడిపెట్టుకోవడం అది ఇది కాదు. నష్టం జరుగుతుంది కాబట్టి ఒకరోజు శనివారం మీటింగ్ అయింది. ఓకేనా? మీరు ఇక్కడ కూడా ఈరోజు వరకు జరిగింది మనకి ప్రత్యేకంగా కాకినాడ విషయం తేరకపోతే అటు పోలీసులు ఇటేమో వీళ్ళు పోలీస్ కూడా ఊరుకోవట్లేదు. ప్రతిరోజు సాయంత్రం నుంచి వివరాలు అడుగుతున్నారు. మీరు ఎందుకు చేశారు, మీరు అలా కట్ చేశారని వీళ్ళకి చాలా మంది తెలుస్తున్నారు. సో రిగ్యులేటర్ల మీద జడ్జిమెంట్ వచ్చింది, రేపు మేము తీసుకొచ్చి మీకు ఇచ్చేస్తాం కాబట్టి సో ఇప్పుడు వలల గురించి లేదు. విషయంలో వలల గురించి ఇప్పుడు లేదు. ఇప్పుడు రెండు విషయాలు ఏంటంటే కాకినాడ బోట్లు ఇక్కడికి రావడం విషయం కూడా చర్చించుకోవాలి. రెండోది వీళ్ళు ఇక్కడ బోట్లను కూడా అడ్డుతున్నారని నింద ఉంది కాబట్టి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఉంది కాబట్టి అది తేల్చాలి మనం. ఏమిటా సరిపోయిందా? సంబంధించిన విషయం, ఇరు వర్గాలకి సంబంధించిన విషయం ఇదేనండి. అదేమి చెప్పటల్లా అంత తెలిస్తే వాళ్ళు ఎందుకు చేస్తారు. నేను అందుకే ఎవరున్నారు చెప్పండి ఇందులో ఏంటి నాకు సమస్య క్లియర్ ఇచ్చాడు. ఐస్ పాలసీలు అని రాజన్ కూడా ఉన్నారు. వచ్చాం నేను చెప్తున్నాను. కంప్లైంట్ ఇచ్చారండి. 4 రోజులు అవుతుంది, ఒంట్లో బాగలేక 3 రోజులు పోస్ట్ పోన్ చేశాను. ఇవాళ సాయంత్రం 6 గంటలకు వస్తానని చెప్పాను. నిన్ను ఇవాళ మీటింగ్ కనుక రాకుండా నేను హాస్పిటల్కి వెళ్ళాను. డాక్టర్ గారికి సంధిస్తే నేను ఫోన్ చేసి చెప్పాను సాయంత్రం 6 గంటలకు వస్తాను. ఒక్క నిమిషం సార్, మీరేంటన్నారు, మీరు అసోసియేషన్ తరపున మీరుండగా మనకి మీ మీటింగ్ పెట్టి మా వాళ్ళ గురించి మీ వాళ్ళ గురించి మీ పాటు గురించి మాట్లాడుకుందాం. కాకినాడ బోర్డు గురించి ఒక్క నిమిషం చెప్పిస్తాను. ఈ రెండు విషయాలు ఆల్రెడీ క్లియర్ గా లాస్ట్ టైం వచ్చినప్పుడు ఆయన సంతోషి అంటే ఆయన డెప్యుటేషన్ మీద వచ్చినప్పుడు టీడీ గారు, ఈయన మన అసిస్టెంట్ డైరెక్టర్ గారు, ఇన్స్పెక్టర్ గారు వీళ్ళందరూ విన్నారు. విని మీకు రిపోర్ట్ చేయలేదంటే చేశారు. అంటే నాకు రిపోర్ట్ చేయడం అంటే వీళ్ళు నాకు రిపోర్ట్ చేయకముందే ఈస్ట్ గోదావరి ప్రజాప్రతినిధులు మీ ప్రజాప్రతినిధులతో మాట్లాడారు. ఇష్యూ జరుగుతుంది. వాళ్ళని అడిగారు. వాళ్ళని అడిగితే ఇష్యూ ఏం జరుగుతుందో నేను తెలుసుకుంటాను, నేను కాకినాడలో ఉన్నాను, నేను సెలవు పెట్టి ఉన్నాను, నేను వెళ్ళి తెలుసుకుంటాను, మీరు పరిచయం చేస్తానని చెప్పాను. చెప్పిన తర్వాత నేను వచ్చి జాయిన్ అయిన తర్వాత ఈ కుర్రుడు వచ్చాడు మన ఈవినింగ్. మా బోట్లు ఇలా ఆపేశారు ఏంటంటే, ఎవరు ఆపేశారు, నేను ఎవరితో మాట్లాడాలంటే ఈ నెంబర్ ఇచ్చారు. ఈతో నేను మాట్లాడాను. ఈ ఇష్యూ కాకినాడ బోట్లతో ఉందన్నారు, మరి వైజాగ్ బోట్ అంటే దాన్ని ఎందుకు ఆపేశారంటే లేదండి వాళ్ళు రిలీజ్ చేసేస్తారు అన్నాడు. మళ్ళీ నేను నిన్న ఫోన్ చేశాను, మనం ఎప్పుడు మాట్లాడదాం అంటే 3 గంటలకు రండి అన్నాడు. వీళ్ళు 4:30కి వచ్చారు. సో ఇతను 3 గంటలకు వచ్చి నా బోట్ రిలీజ్ చేయలేదండి, నా బోటు కేవలం సో స్టాక్ అంతా వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుని బోటు మాత్రమే నాకు ఇచ్చారని చెప్పారు. సో అది విషయం. సో నాకు పూర్వపరాలు నాకు ప్రెజర్ ఏంటి, స్ట్రెస్ ఏంటి, ఏం కావాలనుకుంటున్నారు, ఏం జరగాలి, అసలు వీళ్ళు ఎందుకు ఈ పని చేయాలని అనుకుంటున్నారని నాకైతే క్లారిటీ లేదు. ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత కొంత క్లారిటీ వచ్చింది. కాబట్టి నేనేమంటున్నానంటే రేపు శనివారం కూర్చొని
ఇలాగ ఆర్చుకునే కన్నా అసలు మనం ఏం చేయాలి ఇప్పుడు? ఎందుకంటే ఏదైనా రావాలంటే అది ఒక జడ్జిమెంట్ పరంగానే రావాలి, ఒక యాక్ట్ పరంగానే రావాలి. అంతేకాని మనం లోకల్ కమాండింగ్ మనం ఎన్ని రోజులు చేయగలం. కాబట్టి దాన్ని చేయడానికి మనకు ఉండే అవకాశాలు ఏంటి, టెక్నికల్ ఎక్స్పర్ట్ యొక్క ఉద్దేశాలు ఏంటి, అవన్నీ చూసుకుని మన రికమెండేషన్సా లేకపోతే మనం ఏం చేయాలన్నది ఆలోచన చేస్తే దాన్ని చేయడానికి ప్రయత్నం. సార్ రెండో విషయం, మీకు చెప్పినట్టుగా శనివారం మీరు ఏ సమయంలో ఉదయం ఫోన్ చేసినా కూడా మేము రెడీ అవుతాం, అది ప్రాబ్లం లేదు. తర్వాత జడ్జిమెంట్ కూడా తీసుకొస్తాను, అది వేరే సబ్జెక్ట్. బట్ ఇది ముందు తేల్చుకోవాలి కాబట్టి, ఎందుకంటే పోలీసులు ఇటేమో వీళ్ళకి సరుకు నష్టం, ఇంకో పక్క ఏమో వీళ్ళు ఏ టైంలోనైనా సరే ఇరుక్కుంటే అందరి మీద కేసులు పడతాయి. నేను ఈ రోజు అడ్డుపడి ఆగండి అని చెప్తున్నాను తప్ప కేసు వేయద్దని నేను హోమ్ మినిస్టర్ అయినా అవదు కేసు వేస్తాను. తర్వాత రెండో విషయం ఏంటంటేనండి, ఇక్కడ సబ్జెక్ట్ డిస్కస్ చేయడం చాలా ఉంది. ప్రజాప్రతినిధులు ప్రెషర్ కానీ ప్రజాప్రతినిధుల ఇన్వాల్వ్మెంట్ ఒప్పుకోవట్లేదు, ఖండిస్తాం. ఇప్పుడు మేము అక్కడ కూడా చెప్తాం, ప్రెస్ ముందు కూడా చెప్తాం. మీకు చెప్పింది ఒకటే, తెలిసిన విషయం ఎలా జరిగిందని చెప్పాను. అంటే వాళ్ళే శాసనాలు రాసి చేస్తే మీకు ఇంప్లిమెంట్ చేస్తాం కానీ మీరు ఫాలో అవ్వండి నేను చెప్పడం లేదు. కామన్ ఫిషర్మెన్ యొక్క సమస్య ఏంటి, అది ఎందుకు వచ్చిందని చూడాల్సిన బాధ్యత మా మీద. ఆయన బోటు ఆపేసిన తర్వాత పబ్లిక్ ఇబ్బంది వచ్చేటప్పుడు పబ్లిక్ ఆయన కూడా ఆపేసేటప్పుడు సో ఆయన మీ వరకే చెప్పడం అంటే ఆయన ఆల్రెడీ జడ్డీ పన్ను కట్టేసి మన ఈ బోటు లాగే ఆయన రికగ్నైజ్ లేదండి. ఆ బోటు రిజిస్టర్ అయ్యిందా? రిజిస్టర్ అయింది కదా. ఆ బోట్ రిజిస్టర్ ఉంది. మరి ఆ బోట్ రిజిస్టర్ అయి ఉండేటప్పుడు అది కాకినాడ పర్పస్ ఉండేటప్పుడు ఆయన ఏనాడు లోకల్ పీపుల్ కాదే. ఇందులో కొన్ని అవన్నీ ఉండొచ్చు. ఎలా ఉన్నాయంటే అండర్స్టాండింగ్ పక్కన పెడితే ఓపెన్ ఫ్యాక్ట్ ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ మెకనైజ్డ్ మోటార్ బోట్స్ మెకనైజ్డ్ బోట్స్కి వేరే అసోసియేషన్స్ కదా. ఇప్పుడు ఇక్కడ కొన్ని బోట్లు కాకినాడవి ఇక్కడ లోకల్ పీపుల్ అంటే మిమ్మల్ని అంటారు, ఇక్కడ లోకల్ పేర్లు మీద ఇస్తారు. ఇన్వెస్టిగేషన్ లేకుండా మాట్లాడదు కదా. లోకల్ పీపుల్ పేరు మీద ఆ బోట్లు అంటే అది ఎక్కడో కొనుక్కొని కాకినాడలో రిజిస్ట్రేషన్ చేసి ట్రాన్స్ఫర్ చేసి ఇక్కడ తిరుగుతూ ఉన్నాయి. ఏంటంటే అలాగే మత్స్యకారులు కాని వాళ్ళవి పెద్ద బోట్లు ఉన్నాయి, మత్స్యకారుల్లో ఓనర్స్ అయ్యుండి 6-7 బోట్లు నడుపుతూ ఉన్నాయి. సో ఇలా రకరకాల కథలు ఉన్నప్పుడు వాటి విషయంలో ఎలా సమన్వయపరచాలనేది ఒక బోట్లో తేల్చలేదు ఇష్యూస్ ఏంటనే తెలిస్తే కదా ఎలా సమన్వయపరుస్తారో చేస్తాను కదా. ఇష్యూస్ మా దగ్గర రెడీగా ఉన్నాయండి. ఇప్పుడు వరకు ఫెసిలిటీస్ డిపార్ట్మెంట్ పట్టించుకోలేదు కానీ ఇష్యూస్ ఎప్పుడు రెడీగా ఉన్నాయి. లేదో పట్టించుకుందో అది వేరే విషయం. వేరే విషయం కాదండి, డిపార్ట్మెంటే మీకు సార్ పట్టించుకోలేదు. మీ డిపార్ట్మెంట్ నుంచి ఎప్పుడు ప్రజల్లోకి వచ్చి వాళ్ళకి సబ్జెక్ట్ మీద అవగాహన కల్పించడానికి ప్రయత్నం చేయలేదు. ఏం చేస్తున్నారు? అడగండి అడగండి అడగండి. ఒరే బాబు, రిజిస్ట్రేషన్ చేయడం వల్ల బోటు వల్ల మీకు ఉపయోగం ఏమిటి, లేకపోతే మీకు వచ్చే అడ్వకేట్ గారు మోటార్ సైకిల్ కొనుక్కున్న తర్వాత రిజిస్ట్రేషన్ చేయమని ఎవరు చెప్తున్నారు? మీకు మోటార్ సైకిల్ కొనుక్కున్న తర్వాత రిజిస్ట్రేషన్ చేయమని ఎవరు చెప్తున్నారు? డిపార్ట్మెంట్ చెప్తుంది. మేము ఎడ్యుకేటెడ్, మేము చదువుకున్న వాళ్ళు. వీళ్ళెవరు మోటార్ సైకిల్ కొనుక్కోలేదా? ఉన్న వాళ్ళు తెలియదా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి? వాళ్ళ డిపార్ట్మెంట్ చెప్తున్నాయి, ఎప్పటి నుంచో ఉన్నాయి. ఏ డిపార్ట్మెంట్ చెప్పండి, కొనుక్కోగానే రిజిస్ట్రేషన్ రాని చెప్పడా? అయితే మీరు ఇప్పుడు ఏమీ తెలియకోకుండా 14,000 కోట్లు రాష్ట్రం అంతా ఎందుకు రిజిస్టర్? ఎలాగా ఏమీ తెలియకోకుండా 14,000 కోట్లు రాష్ట్రంలో ఎందుకు రిజిస్టర్ అయ్యాయి అంటున్నారు? 14 కోట్ల వాళ్ళకి తెలిసి 14,000 కోట్ల వాళ్ళకి తెలిసి మిగతా వాళ్ళకి తెలియాలి. తెలుసుకోవడం కాదండి. మీ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఏమేమి కష్టాలు ఉన్నాయనేటువంటిది పర్సనల్ గా ఇన్వాల్వ్ అయ్యి, అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వాల్వ్ అయ్యి మీరు ఎడ్యుకేట్ చేయట్లేదు అని చెప్తున్నాను నా అలిగేషన్. మీ యొక్క ఉద్దేశం అది ఉద్దేశం కాదు, జరుగుతున్నది అదే. దానికి మాకు వర్తించడం లేదు మాత్రం వస్తుంది సార్. కొన్ని రాయితీలు మాత్రం మాకు వర్తించలేదు. ఇప్పుడు తెప్పలు కొన్ని అంటే ఫైబర్ తెప్పలు వచ్చేసారు, మొత్తం ఊర్లకల్లా ఇచ్చారు. మా వైజాగ్ బోర్డు ఒక్క తెప్పగా ఇచ్చింది, చూపించండి. చూపించమన్నాడు. ఏది ఏదైనా ఈ కాన్స్టిట్యున్సీ వైజ్ గా రిసోర్స్ వైజ్ గా అందజేస్తారు. అక్కడ ప్రొసీజర్ ప్రకారంగా ఇంప్లిమెంట్ అవుతుంది. ఐఎఫ్ఆర్ ఎన్నిసార్లు తిరిగాం? 100 సార్లు తిరిగాం కలెక్టరేట్ కి, మీ ఇక్కడ డిపార్ట్మెంట్ కి. ఇప్పుడు చాలా మంది రాలేదు సార్, డబ్బులే
రికార్డు ప్రకారం మీరు మీ పని మాకు ఇచ్చేయాలా? మా పరిధి ప్రకారంగా మేము ఉన్నాయి ఇచ్చాము. ఆ. ఎవరికన్నా పడలేదంటే గ్రీవెన్స్ ఏమంటే అది అడ్రస్ చేస్తాము. ఎన్నిసార్లు ఇస్తాం? ఎన్నిసార్లు ఇస్తాం? ఇప్పుడు డిపార్ట్మెంట్ మీరు అది కూడా మేము కనుక్కొని చెప్పాలి. వినండి. మేము బిల్లు తయారు చేసి ట్రెజరీకి ఇస్తాం. ట్రెజరీ ట్రాన్స్ఫర్ చేయాలి. పడకపోతే ఆ డీటెయిల్స్ మళ్ళీ తీసుకుని మళ్ళీ పరిస్థితి చేయాలి. అప్పుడు దాకా తినడం మానేస్తారు. కింద మానేస్తారంటే మీరు అలా మాట్లాడతారండి. ఇది ఇప్పుడు మా దగ్గర ఉండే డబ్బులు కాదు కదా, గవర్నమెంట్ చెయ్యాలి, ఎఫర్ట్ పెట్టాలి. అధికారులు ఎఫర్ట్స్ పెట్టాలి, కష్టపడాలి. పెడుతున్నాం. ఎఫర్ట్స్ అధికారులు ఎఫర్ట్స్ పెట్టాలి, చెయ్యాలి. మా ఉద్యోగులు ఈ ఉద్యోగాలు మీకు తెలియని కొన్ని ఉన్నాయి బయట. మీకు ఉద్యోగాలు మీకు తెలియని కొన్ని ఉన్నాయి. మాట్లాడే ప్రయోజనం లేదు కదా. ఏంటి టైం అయిపోతుందని మీ జీవితాలు అలా కాదు. దానం చేయండి. మళ్ళీ వస్తాను. ఆయన బిజీ కాదు, నేను ఉన్నాను. ఆయనకి ఎందుకు వస్తా? మీరేమన్నారు? మీరేదో మండే ఏదో చేస్తారంటారు కదా. విషయాలు ఏంటో చెప్పండి, దాన్ని ఎలా సాల్వ్ చేయాలి. సరే అయితే మీరు సాటర్డే ఇప్పుడు మాత్రం ప్రజెంట్ లోకల్ బోట్లు అంటే 25 బోట్లు ఎన్ని ఉన్నాయి కదా, వాళ్ళు వచ్చి రేపు ఆల్రెడీ మీకు కబురు పంపడం జరిగింది. రేపు మా ప్లాట్ఫామ్ మీద రమ్మని 3 గ్రామాలు కూర్చుంటే అక్కడ ఎవరెవరు కనుగొనండి. ఏ లోకల్ బోర్డు? ఇప్పుడు విశాఖపట్నం లోకల్ విశాఖపట్నం